అంతా దైవ ప్రసాదమే. అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవటానికి కారణం మన ఆలోచన విధానంలో లోపం కాదు. అటు ఇటుగా కొన్ని మార్పులతో తలపెట్టిన పనులు జరుగుతుంటాయి. ప్రకృతి నూటికి నూరు పాళ్ళు వ్యక్తిగత మేధస్సుకు దారి ఇవ్వదు. సమూహ ప్రయోజనం కోసం ఆలోచిస్తుంది. మనిషి తన అహంతో ఇలాగే జరగాలని ఆశిస్తాడు. అలా జరగనప్పుడు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తాడు. ఏది ఏమైనా ప్రసాద భావంతో స్వీకరించినప్పుడు నిరాశ నిస్పృహ ఉండవు. అంటే ఏది జరిగితే అది భగవత్ ప్రసాదంగా భావించినప్పుడు నిరాశ నిస్పృహ ఉండవు. దైవానికి ఇష్టమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆయన లక్షణాలు తెలుసుకోవాలి. ఆయన పోకడలని పసిగట్టాలి. దైవానికి నిత్యం దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆయన ఆదేశాలు అర్థమవుతాయి. తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండే పిల్లలే వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటారు. అలాగే విశ్వానికి తల్లి తండ్రి అయిన అంతర్యామి గురించి మనకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసమే వేదాలు, ఉపనిషత్తులు, ముందు యుగాల చరిత్ర ఉన్నాయి, పుణ్య పురుషులు ఉన్నారు, అవతారాలు ఉన్నాయి, లోకాన్ని నడిపిస్తున్న యోగులు, జ్ఞానులు ఉన్నారు. ముఖ్యంగా మనల్ని సత్య మార్గంలో నడిపించే హృదయం ఉంది. దాని మాట వినాలి. తప్పుదారి పట్టించే మనసును ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పించాలి. పూర్తి ప్రణాళికతో ఏ పనైనా ముందుకు నడిపించాలి. ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి. హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు ఎన్నో రకాలుగా సాయం లభించింది. కానీ భారత యుద్ధంలో కర్ణుడికి అన్ని చోట్ల పరిస్థితులు ఎదురుదిరిగాయి. అయినా వాళ్ళు ముందుకే వెళ్ళారు. అదే ధర్మం. ఎక్కడా ఆగకూడదు, అలిసిపోకూడదు, ఆందోళన చెందకూడదు, భగవంతుడి చెయ్యి వదలకూడదు. పూర్తి శక్తియుక్తులతో పని చెయ్యాలి. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. అనుకున్న దానికి భిన్నంగా అయితే మరో విధంగా జరిగిన 1000 ఫలాలు లభిస్తాయి. ఇది చరిత్రలో జరిగింది. అయితే దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నవి జరుగుతాయి. మనిషి అనుగ్రహంతో అలా జరగటం అన్ని వేళలా సాధ్యం కాదు. వసంతం కోసం కోయిల ఎదురు చూడాలి. తానే వసంతాన్ని సృష్టించి చెట్టు మీద కూర్చుని కూయాలని అనుకోకూడదు కోయిల. ఉదయం సూర్యుడు వచ్చే వరకు ఎదురు చూడాలి. ఎన్ని దీపాలు తెచ్చి వెలిగించినా భానుడు తేజం మనం సృష్టించగలమా? మనం ఎన్ని అనుకున్నా మన ఆలోచనలకు ఒక హద్దు అనేది ఉంటుంది. గొప్పగా ఊహించడం కూడా సరిగ్గా చెయ్యలేం మనం. అంతా నేను అనుకున్నట్లుగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు బహుశా ఆయన నవ్వుకుంటాడు. ఎవరికి ఎప్పుడు ఎలా ఏది ఎక్కడ ఇవ్వాలో ఎందుకు ఇవ్వకూడదో తెలిసింది ఆ భగవంతుడికి ఒక్కడికే. అందుకే అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి. దైవం ఏమనుకుంటున్నాడో నీకు తెలిసేంత వరకు అనుకోవాలి. ఆ తర్వాత ఎదురు చూడాలి. శరణాగతితో ముందుకు వెళ్తే మనం అనుకున్నది ఎంత పెద్దదైనా దేవుడు చేసి పెడతాడు. ఇది సత్యం. అనుకున్నది మంచిదైతే ఎప్పటికైనా చేస్తాడు, అందరికీ ఉపయోగపడేదైతే. స్వార్థానిదైతే ఆయన కూడా చెయ్యడు, వాళ్ళకి ఆశాభంగం కలిగిస్తాడు. అట్లా భగవంతుడు దైవానుగ్రహం ఉంటుంది. ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు. మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకుని ఆ విధంగా మనం మసలుకొని మరి ఫలితాన్ని, అనుభవాన్ని పొంది ఆనందాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.